మరి ఏవేవి ఉన్నాయో మనం నేర్చుకోవాల్సిన వాళ్ళు అని ఉండం. కనుక దేవుడి వాక్యాన్ని మరి ఈ వారం మనం చక్కగా నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. ప్రతిరోజు కూడా నేర్చుకోవాలి. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనం, దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనం అందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ స్థలానికి వచ్చాం. కనుక మనం మనుషుల కోసం మనం బ్రతకూడదు. ఎవరి కోసం బ్రతకూడదు? మనుషుల కోసం బ్రతకూడదు. ఈరోజు ప్రజెంట్ కాలం మనుషుల్ని ఎత్తుపట్టుకోవాలి, మనుషుల్ని గనపరుచుకుంటూ ఉండాలి. దేవుడు అంటాడు, నువ్వు ఎవరిని గనపరుస్తున్నావో జాగ్రత్తగా చూసుకుని నువ్వేది ఎత్తుతావో అదే పంట కోస్తావు అని. నిజమే, మన జీవితంలో చాలా కష్టతరమైనటువంటి జీవితాన్ని ఇంకా గడుపుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ప్రభు సన్నిధిలో మనతో నలుగురు ఉన్నప్పుడు, 4 రూపాయలు ఉన్నప్పుడు మనకి ఎవరికి అవసరం అనేది ఉండదు. కొన్నిసార్లు మన జీవితంలో ఒంటరి వారం అయిపోతాం. ఒంటరి వారం అయిపోయినప్పుడు, మనతో ఎవరూ లేరని తెలుసుకున్నప్పుడు దుఃఖపడి గుండెలు పగిలిపోయేటట్లు ఏడుస్తూ ఉంటాం. ఈరోజు కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు కూడా మనకు తోడుగా ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఇది నమ్మితే నీ విశ్వాసం పరలోకానికి తీసుకుని వెళ్ళిద్ది. నువ్వు నమ్మకపోతే అది వదిలిపెట్టబడిద్దని వాక్యం చెప్తుంది. ఇదంతా కూడా యేసుక్రీస్తు అనేటువంటి పరలోక రాజ్యానికి ఒక రోడ్డు మ్యాప్ అన్నమాట. దీనిలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం, చాలామంది భయపడిపోయి చచ్చిపోవటానికి కూడా సిద్ధమైన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వారు కూడా ఉన్నారు, ఊరేసు కూడా చనిపోయిన వారు ఉన్నారు. నేను చేసిన తప్పు కదా అని. కొంతమంది పశ్చాత్తాపడి బ్రతుకును మార్చుకున్న వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. అయితే మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళేటప్పుడు యాకోబును గురించి మనకు బాగా తెలుసు. యాకోబు ఎలాంటి వాడు అని అంటే, అతను పేరులోనే ఉంది అబద్ధికుడు అని. అబద్ధికుడని పేరులోనే ఉంది కనుక తన బ్రతుకే అబద్ధంగా మార్చుకున్నాడు కనుక తన పేరునే అబద్ధమని పిలుస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకానుసారంగా బ్రతుకుతున్నప్పుడు మన పేరు అబద్ధం అవ్వచ్చు, లేకపోతే మోసగాడు కావచ్చు, దుర్మార్గులం కావచ్చు. కానీ మనల్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. ఈ దేవుని ప్రేమ దాన్ని గుర్తించటం లేదు. మనం విస్తారమైనటువంటి దేవుని ప్రేమ ఉంది కనుక, విస్తారమైనటువంటి ఆ ప్రేమలో మనం ప్రయాణం చేస్తున్నాం కనుక ఆ ప్రేమను విలువ చాలామందికి తెలియదు. వాన వచ్చినప్పుడు గొడుగు పడతాం, ఎండ వచ్చినప్పుడు కూడా గొడుగు పడతాం. ఆ గొడుగు ఆ ప్రయాణం చేసినంత చెప్పే ఆ గొడుగుని వేసుకుని వెళ్తాం. ఆ తర్వాత ప్రయాణం దాటిపోగానే గొడుగును మూసేసి మరొకసారి మూలను పెట్టేస్తాం. దేవుడి ప్రేమ కేవలం అట్లాంటి విధమైనటువంటి ప్రయాణంగా ఒక క్రైస్తవుడికి మార్చబడింది. దీనిలో భయభక్తులు కలిగిన వారు ఉన్నారు, అందరూ అని నేను చెప్పను. కానీ అందులో కొంతమంది వారు ఎందుకు ప్రయాణం చేస్తున్నారో వారికి తెలియదు. దేవుడు ఉన్నాడని కానీ, దేవుడు ఈ స్థలంలో ఉన్నాడని కానీ, దేవుడు నన్ను చక్కగా నడిపిస్తున్నాడని, నన్ను ప్రేమించాడని గుర్తించడం లేదు. నిజమే, మనం బైబిల్ గ్రంథంలో ఆదామును గురించి దేవుడు వాక్యం చెప్తుంది, చాలా చక్కగా చెప్తుంది అనమాట. అది ఎందుకనంటే, మరి ఈ సృష్టి యావత్తు నువ్వు ఏలి ఈ ప్రతి జంతువుకి పేరు పెట్టు, ప్రతి చెట్టుకు నువ్వే పేరు పెట్టు, నువ్వే యజమానుడిగా ఉండమని ఒక కుమారుడికి తండ్రి ఇచ్చిన బాధ్యత ఎలాంటిది హక్కు అని అంటే, తనకు పూర్తి హక్కుని మనిషికి ఇచ్చాడు, సంపూర్ణంగా ఇచ్చాడు ఆయన. కనుక చెప్పుడు మాటలు విని చెడు సావాసాలకు వెళ్ళి తన జీవితాన్ని నాశనం చేసుకుని తను ఎక్కడికి ఏ స్థితికి వచ్చాడంటే, మరి ఉన్నటువంటి ఆ రాజ్యం మీద ఆ ప్రభుత్వంలోంచి దింపేసి
పాపులకి తండ్రిగా మార్చబడ్డాడు. నీతిమంతుడికి తండ్రి అయిన మరి ఆదాము పాపులకు తండ్రిగా మార్చబడ్డాడు. అవ్వ కూడా అదే పరిస్థితిలోకి వచ్చేసింది. అంతకు ముందర ఎలా ఉండేది ఆ సృష్టి అంటే, సింహం గడ్డి మేసేది, పులి గడ్డి మేసేది, నక్క కూడా గడ్డి మేసేది, ఫలాలు తినేది. అంతేగాని నరమాంస భక్షకులు కానీ ఏ మాంసం కూడా ఏ జంతువు తినేది కాదు. అక్కడ గొర్రెపిల్ల కలిసి ఉండేది, సింహం కలిసి పడుకునేది, మనుషులు కూడా కలిసి పడుకునేవాళ్ళు. ఆదికాండంలోని 1వ అధ్యాయంలో అవన్నీ 1-2 వచనాలు, 1-2 అధ్యాయాల్లో 30వ వచనంలో కూడా రాయబడి ఉండే కొన్ని వచనాల్లో చూడండి మీరు తర్వాత. ఎందుకని నేను ఈ మాట చెప్తానంటే, మనుషుడికి జంతువుని ఏ విధంగా లోపరిచాడంటే సమస్తమును మనకు లోపరిచాడు. ఎంత ప్రేమించాడంటే పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చి తన ఇంటి మీద అధికారాన్ని కూడా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని ఏం చేశాడంటే, మరి అతి సంతోషము, అతి స్వతంత్రం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటంటే ఆదాముకు ఉన్నటువంటి తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. అతి స్వతంత్రం ఉన్నటువంటి దేవుడు నా బిడ్డ బాగా ఫ్రీగా బ్రతకాలి, సంతోషంగా ఉండాలని ఆయన అనుకున్నాడు కనుక ఆ మనిషిని వదిలిపెట్టినప్పుడు ఏమయ్యాడంటే పాపంలో పడిపోయాడు. అందుకని రెండో ఆదాము ఏం చేశాడంటే, ఆ ఆదాము మొదట ఆదాము పాపంలో పడిపోయాడు కనుక ఆ ఆదాము వల్ల కాలేదు కనుక రెండో ఆదాముగా దేవుడు ఏ మనిషినైతే చేశాడో, ఏ మనిషికైతే జన్మనిచ్చాడో అదే దేవుడు మనిషి కుమారుడిగా వచ్చి ఆ పాపాన్ని జయించాడు. ఏ పాపంతో అయితే మొదట ఆదాము పాపాన్ని తెచ్చాడో అదే పాపాన్ని సంపివేసి సిలివేసి సమాధి చేసి పరిశుద్ధుడుగాను నిందారహితుడుగాను పాపము లేనటువంటి పురుషుడుగాను మరి రెండో ఆదాము మన ఎదుట మరి బ్రతికి చూపించాడు. ఆయన అంటాడు కదా, నేనే సత్యమును జీవమును మార్గమై ఉన్నాను. మార్గమై ఉన్నాడు దేవుని. ఇది మతం కాదండి, ఇది మార్గము కనుక ఈ మార్గంలో వెడుతున్న మనం కుడికైనను ఎడమకైనను త్రొట్టిల్లవద్దు అని. ఎందుకంటే యాకోబు తన జీవితంలో మోసగాడిగా బ్రతికాడు. ఎక్కడ ఏ మాట చెప్పాలో చెబుతున్నాడు, ఎవరికి ఏది చెప్పాలో చెబుతున్నాడు. తండ్రికి చెప్పేది తండ్రికి చెప్పాడు, అన్నకి చెప్పేది అన్నకి చెప్పాడు, అమ్మకి చెప్పేది అమ్మకి చెప్పాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు అన్నీ కూడా తండ్రి దగ్గర మందదృష్టి కలిగిన వాడై ఆశీర్వాదాలు తీసుకున్నాడు. తల్లి అంటుంది కదా, నీవు ఇక్కడ ఉంటే మీ అన్నదమ్ములు ఇద్దరు ఒక రోజునే చనిపోవటం నేను చూస్తూ ఉండలేను కనుక నేను చెప్పినటువంటి మీ మామయ్య దగ్గరికి లాభాను దగ్గరికి వెళ్ళమని మరి యాకోబును తొందర పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకో ఇది అంతా మనకు ముందుగా తెలుసు కనుక అక్కడక్కడ కొన్ని మాటలు మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. యాకోబు ఒకసారి తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. అతను మోసం చెప్పినటువంటి వీళ్ళిద్దరూ కూడా చాలా బాధపడ్డారు. అన్నను కొట్టినాడు. నాన్నగారు చివరి దినాల్లో ఉన్నాడు కనుక చనిపోయిన తర్వాత నా తమ్ముడిని చంపేద్దామని నిర్ణయం తీసుకున్నటువంటి ఆ సమయంలో యాకోబు తల్లి ఉన్నటువంటి రిప్కమ్మ గారు ఏం చేశారంటే తీసుకుని పోయి లాబాను ఇంటి దగ్గరికి వెళ్ళి పంపించేసిందండి. పంపించి అంటుంది కదా, ఏ కీడొచ్చినా ఏ శాపం వచ్చినా ఏదొచ్చినా వాడి కోపం చల్లారే వరకు రావద్దని చెప్పి పంపించేసిందండి. లాబాను దగ్గరికి వెళ్ళినటువంటి యాకోబు ఆయన 10 మార్లు మోసపోయాడు. ఎన్నిసార్లు మోసపోయాడు? 10 మార్లు మోసపోయాడు. 10 మార్లు మోసపోయినటువంటి తన జీవితంలో ఇసుకుపోయాడు, చితికిపోయాడు. కనుక 20 సంవత్సరాలు అతను ఎక్కడ ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో లేదు. కారణం ఏమిటంటే అతని లోకంలో ఉన్నటువంటి లోక స్నేహం, తనకు ఉన్నటువంటి ఆశ ఏమిటి అంటే సంతోషంగా అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అనుకున్న భార్య వచ్చేసింది, అనుకున్న పిల్లలు ఉన్నారు, అనుకున్న ఆస్తి వచ్చేసింది, విస్తారమైనటువంటి కలిగింది, అన్నీ నా చేతిలో ఉన్నాయి కనుక దేవుడు అవసరం లేదు, దేవుడికి నేను గురువుని అనుకున్నాడు యాకోబు. అనుకున్నటువంటి తన జీవితంలో బయలుదేరినటువంటి యాకోబు ఒక దినాన తన అన్నదమ్ములు తన తండ్రి కూడా లాభాన్ని ఒకరిని చంపేస్తే మన ఈ ఆస్తి అంతా మనకే ఉంటుంది అనే ఆలోచన వాళ్ళకి కలిగినట్టు మరి యాకోబు గ్రహించినప్పుడు యాకోబు అయిన దేవుడైనట్టు యెహోవా అంటాడు, నీవు తిరిగి నీ సొంత దేశానికి తిరిగి వెళ్ళమని అన్నాడు. వెళ్ళమని అంటే బయలుదేరాడు. రబ్బోక్ మరి నది దగ్గర ఆగాడు. ఆ ఆగిన తర్వాత 2 గుంపులుగా చేసి తన భార్య పిల్లలను ఆస్తిని పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు. మిగిలిపోయిన తర్వాత ఎక్కడుంటుంది ఈ మాట అంటే ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం కానించి కింద వచనాల్లో మరి తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడ గమనించామో లేదో ఒక మాట మనం చదువుదాం చూడండి. ఇక్కడ ఏమంటాడు?
3వ వచనం చూడండి. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక్క నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గుడి వసలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితో మనుషులతో కూడా పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం చెబుదామా? సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. భార్య పిల్లలను ఆస్తిని అంతా పంపించేశాడు, ఒక్కడే అయి ఉన్నాడు. ఆయన ఏమడుగుతున్నాడు? ఇప్పుడు ఆశీర్వదించమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని అడుగుతున్నాడు? నన్ను ఆశీర్వదించమంటున్నాడు. ఇప్పుడు ఏం లేదని ఆశీర్వదించాలి? డబ్బు లేదా, బంగారం లేదా, బిడ్డలు లేరా, భార్యలు లేరా, ఆయనకి ఆస్తి ఏం లేదు, ఆశీర్వదించమంటున్నాడు. యాకోబు ఒకడు గమనించాడు. అక్కడ తన 21వ సంవత్సరంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ అంటాడు కదా, అయ్యా మరి ఈ నది ఒడ్డున పైన కూర్చొని అంటాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తాను కానీ వెళ్ళనని. అతను ఇంతకైనా ఒంటరిగా మిగిలిపోయాడు అని అంటే, ఒంటరి జీవితంలో తను ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాడు. మనిషి ఒంటరిగా అయిపోతాడు. ఆస్తి ఉన్నా, డబ్బులున్నా, బంగారం ఉన్నా, భార్య బిడ్డలున్నా, బంధువులున్నా, పనివారు ఉన్నా, ఒక టైంలో మనం ఒంటరివారు అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఒంటరివారు అయినప్పుడు నీ బాధ్యతలు గుర్తొస్తాయి, నీ ఆలోచనలు గుర్తొస్తాయి, మేలు చేసిన దేవుడు గుర్తొస్తాడు, మేలు చేసిన వారు గుర్తొస్తారు. నువ్వేం చేస్తున్నావో నీకు అప్పుడు గ్రహించే వరకు రాదు. దేవుడు కొన్నిసార్లు మన ఫ్యామిలీని కూడా అవే విధంగా ఒక్కొక్కసారి నీ శత్రువులుగా మార్చబడతారు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారు, తెలిసిన వారందరూ నీకు శత్రువులుగా మారుస్తాడు ఆయన. కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని మాట వింటలేదని అర్థం, దేవుని మాట నువ్వు ధిక్కరించావని అర్థం, నువ్వు దేవుణ్ణి తోసివేసావని అర్థం. యాకోబుకి అర్థమైంది కనుక అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు వదలరా, తెల్లారుతుందన్నా వదలలేదు, కొట్టినా వదలలేదు. ఎందుకంటే దేవుణ్ణి వదిలిపెడితే ఆ క్షణంలో తన కుటుంబము, తన జీవితం నాశనం అయిపోతుందని తెలుసు. యాకోబు పట్టుకున్నటువంటి వ్యక్తి గట్టిగా దేవుణ్ణి పట్టుకుని అంటున్నాడు కదా, అయ్యా నన్ను ఆశీర్వదించమంటున్నాడు. నీ పేరేమిటంటే యాకోబు అని అంటున్నాడు. తన జీవితంలో ఎన్ని తప్పులైతే చేశాడో, ఎంతైతే మోసం చేశాడో, ఆ మాటలో దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. నేను పాపం చేశాను, మోసగాడిని నేను ఒప్పుకుంటున్నాడు. ఎక్కడే సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, అతిక్రమమును దాచిపెట్టేవాడు వద్దెల్లడు, మరి అవి ఒప్పుకొని విడిచిపెట్టబడిన వాడు కనికరింపబడతాడని వాక్యం చదివిస్తూ ఉంది కనుక, యాకోబు ఎప్పుడైతే తన అతిక్రమాల్ని, తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడో, ఒప్పుకున్నటువంటి ఆ సమయంలో దేవుడి సన్నిధి యాకోబుతో ఉంది కనుక దేవుడు అంటున్నాడు, అయ్యో యాకోబు అని పిలువబడదు కానీ దేవుడు ప్రజలైనటువంటి నీవుగా మార్చబడతావు. నీవు ఎలా ఉంటావు అనంటే, దేవుని సన్నిధిలో ఎలా ఉంటావంటే, దేవునికి ఇశ్రాయేలు ప్రజలంటే నా ప్రజలుగా మార్చబడతావు, దేవుని బిడ్డగా మార్చబడతావు. ఇక నుంచి నీ పేరు మరి ఇశ్రాయేలే కానీ యాకోబు కాదని తన ఒంటరి జీవితంలో పడిపోయినటువంటి స్థలంలో తిరిగి అతను ప్రార్థన చేసి దేవుణ్ణి బతిమాలుకున్నాడు కనుక తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. తన జీవితంలో మళ్ళా ఎక్కడ మోసం కానీ అబద్ధం కానీ యాకోబు చెప్పినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. ఆ ఒక్కసారి తన జీవితంలో మనిషి ఎప్పుడు పాపం చేయటం, క్షమించమని అడగటం, పాపం చేయటం, క్షమించమని అనటం, సంఘము పాడైపోతుంది. సంఘం నీ వల్ల పాడైపోతుందా? సంఘం నీ ద్వారా పాడవుతుందా? సంఘం నీ కుటుంబం ద్వారా పాడవుతుందా? అది నువ్వు గమనించుకోవాలి. నా మందిరమును పాడు చేసిన వాడిని నేను పాడు చేస్తానంటాడు ఆయన. ఆయన మనకు శత్రువుడు అవకమునిపే మన దేవుడి వైపు చూడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునికి భయపడుతూ బ్రతకాలి. ఎన్నోసార్లు ఒంటరి జీవితాన్ని గడిపినటువంటి యాకోబు అతను తెలుసుకున్న సత్యం ఏమిటంటే, దేవుడు లేకపోతే నేను బ్రతకలేను అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుతామా? ఒక పక్కన ఉన్నటువంటి అన్న మరణ భయంతో ఉన్నాడు. మామయ్య కూడా వచ్చాడు చంపేద్దామని. అక్కడికి వచ్చిన దేవుడు మాట్లాడాడు, అన్నతో దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే ఇతను యాకోబునని ఒప్పుకున్నాడో, నేను పాపినని ఒప్పుకున్నాడో, తనకు శత్రువులందరూ మిత్రులుగా మార్చబడ్డారు. అన్నట్టున్నాడు, తమ్ముడు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి వచ్చి ఇదిగో నీ స్థలం, నీ వాటా నీకే ఉంది, నాకే బోలి విస్తారమైనటువంటి ధనం ఉంది, నాకేం అవసరం లేదు, నీ వచ్చి నీ యొక్క
వాటాలో బ్రతకమంటే అంటాడు కదా, ఎప్పటికైనా మా అన్న మనసు మారి నన్ను చంపేస్తామని సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళినందుకు దీనా తన జీవితాన్ని కోల్పోవలసి వచ్చిన అవసరం ఉంది. కనుక గమనించాలి, పడిపోయినటువంటి ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుని దేవుడు ఎంత చక్కగా ఆదరించాడండి. ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా అనేకమైన సార్లు ఒంటరివారిని అమ్ముతాం. ఒంటరివారిని ఎందుకు అమ్ముతాం అని అంటే బుద్ధి గడ్డి తినేదాకా, ఆ బుద్ధికి గడ్డి మేపిచ్చే వరకు దేవుడు మనకు అనేకమైన శ్రమలు పెడుతూ ఉంటాడు. చూడాలి, ఇక్కడ గమనించాలి. ఇక 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలను మనం గమనించినప్పుడు ఏలియాను గూర్చి రాయబడి ఉంటుంది. యెజబెల్ దగ్గరికి వెళ్ళాడు. తను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి మరి భయంకరమైనటువంటి బాధ కలిగింది దేవుడికి. అందుకని ఏలియాను పంపించి అక్కడికి అంటాడు కదా, ఇదిగో నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను కనుక దేవుడి సన్నిధిలో నా మాట స్థిరపరచబడును గాక అని 3.5 సంవత్సరాలు వర్షము కానీ మంచు కానీ ఏది కూడా రాదు అని చెప్పి ఆయన మరి సవాళ్ళు చేసి ప్రార్థన చేసి వాగ్దానం చేసి వెళ్ళాడు. నిజమే, అలాంటి చేసినటువంటి ఆ యొక్క దైవజనుడు రోషము కలిగిన వాడు ఆ మాట చెప్పాడు. ఎందుకు ఇంత కారణం జరిగిందని కానీ, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ, యెజబెల్ భర్త కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఏం చెబుతున్నాడు రాజు, ఏం చెబుతున్నాడు మరి మా యొక్క యాజకుడు ఎందుకు ఇలా చెప్పాడు అనేటువంటిది ఎవరు గ్రహించలేదు. ఒక అన్నం మందలించినప్పుడు దేవుని సేవకుడు నువ్వు చేసేది తప్పు అన్నప్పుడు దాన్ని గ్రహించే మనసు లేదు చాలామందికి. నేను చేసిన తప్ప, నేను వెళ్ళేది తప్ప, నేను చేస్తే తప్ప, వాళ్ళు చేస్తే తప్పలేదా, ఆ సంఘస్థులు అలా ఉండారు, ఈ సంఘస్థులు ఎలా ఉండారు, ఇలా బ్రతుకులు ఎలా ఉన్నాయి, నేను వాళ్ళందరికంటే బెస్ట్ అని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. అయితే నీకు హెచ్చరించబడినప్పుడు దేవుడికి లోబడతా నేర్చుకోవాలి. యెజబెల్ కానీ తన యొక్క ఇశ్రాయేలు రాజు కానీ ఎవరు లోబడలేదండి. లోబడపోవటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో తెలుసా? 3.5 సంవత్సరాల దేశంలో భయంకరమైనటువంటి మరి యొక్క కరువు వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో ఏలీ మీద కోపం వచ్చి యెజబెల్ చంపేస్తాను 24 గంటల్లోనే సవాళ్ళు చేసిందండి. 24 గంటల్లో చంపేస్తానని ఎప్పుడైతే చెప్పిందో దేవుడు అంటున్నాడు, ఇదిగో యోర్దాను నది దగ్గరికి నువ్వు వెళ్ళి అక్కడ తల దాసుకో, నేను కాకోలితో ఆహారం పంపిస్తానని. నిజమేనండి, 1 రోజు కాదండి, 2 రోజులు కాదండి, కొన్ని దినాలు కొన్ని నెలలు ఆయనకి రొట్టె మాంసము ఉదయం సాయంకాలం తెచ్చి చక్కగా ఇచ్చింది. ఎందుకంటే దేవుడు పోషించేవాడు. దేవుడు ఎలాగంటే కష్టకాలంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఏలియాకి దిక్కు లేనప్పుడు, చచ్చిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలీ నువ్వు భయపడ, మాకు రోషము కలిగి బ్రతకాలి, నువ్వు రోషము కలిగినట్టు దేవుని సేవకుడు నువ్వు, ఇదిగో నువ్వు ఆహారానికి పోస్తూ ఉండాల్సిన అవసరం లేదు అని అంటే ఎడారిలో ఉన్నటువంటి ఆ నదిలో నీళ్లు తాగుతూ కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు అక్కడ పోషించబడినట్టుగా మన బైబిల్లో చూస్తా ఉన్నా. నీవు నీ చెయ్యి కట్టబడితే 4 చేతులు ఎప్పబడతాయి. నీ చెయ్యి కట్టబడిన చెయ్యి అలాగే నీ కుటుంబాన్ని కట్టేస్తున్న విషయాన్ని నువ్వు గ్రహించకపోతే నువ్వు గుంటలో పడతావన్న సత్యాన్ని మన ఈ పాఠం ద్వారా నేర్చుకోవచ్చు. నిజమే, యెజబెల్ నేర్చుకుంది. ఏమి నేర్చుకుంది అంటే తన సంపటానికి సేవకుడి మీద పగబట్టుకుంది. సేవకుడి మీద ఏదైనా చేయాలి, ఆయన చంపితే కానీ మనశ్శాంతి లేనటువంటి మరి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ నుండి ఏలియా భయపడ్డాడండి, బాధపడ్డాడండి, నలిగిపోయాడండి. దేవుని సేవకుడు, దేవుని యొక్క మరి న్యాయాధిపతి ఎంత భయపడ్డాడో చూడండి. అక్కడ నుండి రాజ్యం నుండి మరి వేరే సాటుకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా కొద్ది నాళ్ళు ఉన్నప్పుడు ఏలియా ఫలానా సాటు ఉన్నాడని సమాచారం అందినప్పుడు వెంటనే దేవుడు అంటున్నాడు, ఇదిగో శాతమంది మరి చూడండి యదవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏమండి, యదవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆ మాటను కూడా చూద్దామనండి. అదే గ్రంథంలో దేవునికి స్తోత్రం చెబుతాం. 17వ అధ్యాయము సారెపతికి పోమని చెప్పాడు ఆయన. ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన? 10వ వచనం చూడమ్మా, చదువు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి
త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుట్టిలో కొంచెం నూనెయు నా వద్ద నున్నవే గాని అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెనని కొన్ని పుల్లల ఏరుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అన్నాను. చూడండి, గమనించండి. తను అక్కడ నుండి ఎక్కడికి బయలుదేరాడు, ఎక్కడికి పంపించాడంటే ఆ రొట్టె ముక్కలు తిని చనిపోయేటువంటి యదవరాల దగ్గరికి పంపించాడు. ఈ రెండు మొక్కలే, ఆ రొట్టె ముక్కలు తినేసి చచ్చిపోదాం అనుకున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న చాట ఆ సేవకుడిని పంపించాడు. ఆయన ఏమంటాడంటే, నేను సారేపతికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ యదవరాళ్ళ ఇంటి దగ్గర నిన్ను వారి కుటుంబాన్ని పోషిస్తాను వెళ్ళవని. అందుకనే ఏలియా చెప్తాడు, మొదట నాకు ఒక రొట్టె చేసి పెట్టు, తర్వాత ఉండదు నువ్వు తినమంటున్నాడు. ఆయన ఉన్నాయి రెండు కదా, నీకిస్తే మరి మాకెట్లా అనుకుని ఆమె క్వశ్చన్ లేదు. కానీ వెంటనే దేవుడి సేవకుడు చెప్పినట్లుగా తన రొట్టె అప్పము చేసి ఇవ్వబడినప్పుడు ఆ పిండి మరియు మరొకటి తీస్తూ ఉండగా ఆ 3.5 సంవత్సరాలు కూడా వారు పోషించబడినట్టుగా మనం ఆ బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుడికి పెట్టినది ఇతటి వారికి పెట్టింది ఎక్కడికి పోదండి. కనుక దేవుడు వాక్యం చెప్తుంది, అక్కడ ఉండి భయపడి ఆ పూట 40 రాత్రింబగళ్ళు ఏలియా నడుచుకుంటా సారేపతికి వచ్చాడు. ఎందుకు అక్కడికి వచ్చాడంటే దేవుడికి లోబడుతూ ఉన్నాడు. దేవుడికి లోబడే గుణం ఉంది. దేవునికి ఆయన మాట పూజ తప్పకుండా పనిచేసే గుణం ఉంది. ఎన్నో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఆయన చనిపోదామని అనుకున్న దేవుని చిత్తంలోనే జరగాలని ఎదురు చూస్తున్న దేవుని సేవకుడు. గనుక ఆ సేవకుడిని చంపటానికి యెజబెలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడక్కడ తలదాచుకుంటూ తన జీవితంలో కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు కూడా మరి యూదుల చేతికి అప్పగించకుండా జనుల్లో నుండి తప్పించబడినట్టుగా దేవుడే తప్పించుకుని వెళ్ళిపోయినట్టుగా మనం లేఖనాలు చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే నీతిమంతుడు కొన్నిసార్లు అపవాదికి కూడా తప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావు, నీవు దేవుని బిడ్డగా బ్రతుకుతూ ఉన్నావు. నీకు శోధనలు వస్తాయి, నీ మీదకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మరణమే నీ దగ్గరికి వస్తుంది. నీ కుటుంబాన్ని నిన్ను బలవంతం చేస్తూ ఉంటుంది. నువ్వు లేకపోతే కుదరదని పాపము నేను ప్రేరేపించినప్పుడు దాన్ని జయించుటకు శక్తి పొందుకోవాలి. ఏలియా దేవుని యొక్క సేవకుడిగా ఉన్నటువంటి ఆ సమయంలో కాకి మరి రొట్టె ముక్కను మాంసమును తిని శక్తిని పొందుకొని యదవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి పోయి రొట్టె ముక్క తిని మళ్ళా శక్తిని పొందుకొని 3.5 సంవత్సరాలు మరి చక్కగా తనను పోషించబడడం, అలాగే తన కుటుంబాన్ని అనగా యదవరాలు తన కుమారుడు కూడా పోషించబడినట్లుగా దేవుడు వాక్కు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళా పోయి ఆ పట్టణంలో మరి మోకాళ్ళ మధ్యన తల పెట్టుకుని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టాడు. ప్రార్థన చేసిన తర్వాత మరి అరిచేతంత మేఘం ఒకటి వచ్చి విస్తారమైన వర్షమును 3.5 సంవత్సరాల్లో పడనటువంటి గొప్ప వర్షాన్ని దేవుడు మళ్ళా సేవకుడు నోటి ద్వారా ఎప్పుడైతే మళ్ళా పలికాడో అట్టి విధంగా ఆజ్ఞ అతిక్రమం లేకుండా దేవుడు ఆ యొక్క ప్రార్థనకి జవాబిచ్చాడు. నీ యొక్క నోరు, నీ యొక్క ఆలోచన, నీ తలంపులు అలాంటి పరిస్థితుల్లో లేకపోవటం కారణం ఏమిటంటే నా దగ్గర నా మాట, నీ దగ్గర నీ మాట, నీకు నచ్చితే నీవు, లేకపోతే నేను నచ్చపోతే మరొకటి. నీకెలా? నీ సాక్ష్యం ఏమిటి? నీ జీవితం ఏమిటి? ఒకసారి ఆలోచించు. క్రైస్తవుడా, నీ జీవితంలో నా ఇష్టం వచ్చిన నడుస్తానంటే అవదండి. ఏలియా చూడండి, ఏలియా గారు ఎంత చక్కగా ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు, చచ్చిపోవాలనుకున్నప్పుడు ఏలియాని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. అతనికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒంటరి ప్రయాణంలో, చీకటిలో, అగాధములో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏలియాని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు ఏలియాను వదిలిపెట్టలేదు. నీవు కూడా దేవుడి మీద ఆధారపడితే ఎట్టి పరిస్థితులు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. నువ్వు గంటకు ఒక రకముగాను, నెలకు ఒక రకముగాను, రోజుకు ఒక రకంగా నువ్వు భక్తి చేస్తూ ఉన్నావా?
నువ్వు దేవుణ్ణి అన్యాయం చేస్తున్నానన్న సత్యాన్ని, ఆయన మాటకు నువ్వు లోబడపోతే ఎప్పుడు నీ కుటుంబంలో ఎప్పుడు గిల్లి కజ్జాలే, ఎప్పుడు నెమ్మది ఉండదు. నిజం నెమ్మది ఉండదండి. యెజబెలు కుటుంబము నాశనం అయిపోయే వరకు కూడా వారి దేవుడు ఆ ఏలియాను తిప్పుతూనే ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడి మీద, దేవుని సేవకుడి మీద పగబట్టిన వాడు చరిత్రలో పైకొచ్చి వాడు బ్రతికి బట్ట కట్టిన వాడు ఎక్కడ బైబిల్లో లేడు. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? దేవుని సేవకుడిని ఎప్పుడైతే బాధ పెట్టి మరి బలహీనపరుస్తామని అనుకుందో, తనే ఒక మరి దిక్కుమాలు సాగు చనిపోయి తన రక్తము కుక్కలు నాకినట్లుగా చనిపోయింది. ఏలియాని చంపుదామనుకుంది, ఏలియాని చంపేద్దామనుకుంది. అనేకమైనటువంటి వారిని మోసం చేసి భూమిని లాక్కుని ఆ భూమి ఎవనన్నందుకు చంపేసినటువంటి ఆయన రక్తం ఎక్కడైతే చిందించబడిందో అదే స్థలంలో యెజబెలు రక్తము కుక్కలు నాకిని. దేవునికి స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? దేవుడి సేవకుడితో ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. యాకోబుతో ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. మీరు గమనించారో లేదో, నయోమి సమృద్ధి కలిగినదై ఆశీర్వాదాన్ని పొందుకున్నదై ఉంది. నయోమి తాత్కాలికమైనటువంటి కరువు వచ్చినప్పుడు, తాత్కాలికమైన శ్రమ వచ్చినప్పుడు మోయాబు పట్టణంలో విస్తారమైనటువంటిది ఉంది, రుచికరమైన భోజనం ఉందని అక్కడ బెత్లెహేము నుండి మోయాబు పట్టణానికి వెళ్ళింది. తన 2 కుమారులు, తన భర్తను, తనను కూడా చక్కగా తీసుకుని వెళ్ళి మోయాబురాలనిచ్చి ఇతని చక్కనటువంటి వార్పాను అలాగే మరి రూతమ్మను పెళ్లి చేసుకున్నది. ఎందుకంటే అక్కడంటే మరి చక్కనటువంటి అందగత్తెలు, రూపవంతులైనటువంటి వారు, కోడలు మంచిని ఇద్దరిని తీసుకుని కుమారులకి పెళ్లి చేసింది. కానీ ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు, మోయాబులను పెళ్లి చేసుకోవటం కానీ, మోయాబు పట్టణంలో మీరు ఉండటం కానీ, వాళ్ళతో సాంగత్యం చేసిన వాడికి మరి 7 సంవత్సరాలు ఎవరో భరించలేనటువంటి శోధన మీకు కలుగుతుంది. వారి జోలికి మీరు వెళ్ళొద్దు, మీ జోలికి ఆళ్ళు రావద్దని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమించింది. తన 2 కుమారులను పోగొట్టుకుంది, తన భర్తను కూడా పోగొట్టుకుంది. కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ఉండవలసిన, దేవునికి భయపడవలసినటువంటి ఆమె తనకు ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉంది. పెద్ద కోడలు అలాగే మరి పుట్టింటికి పంపించేసింది. అలాగే మరి యొక్క రూతమ్మను కూడా, అమ్మ నా దగ్గర కుమారులు లేరు, నాకు ఓపిక లేదు, నువ్వు వెళ్ళిపో అమ్మా, నువ్వు వెళ్ళిపో, నేను మరి యొక్క బెత్లెహేములో సమృద్ధి అయినటువంటి ఆహారం ఉందట, నేను ఎట్టగట్ట నా స్వదేశం దానికి వెళ్ళిపోతాను, నేను అక్కడే ఈ కార్తీ జీవితాన్ని అలముంచుతాను అని చెప్పని మరి కోడలు అత్త మాట్లాడుకుంటుండగా రూతమ్మ అంటది, ఏమంటదంటే, అమ్మా నీవు నన్ను వెళ్ళిపోవద్దు అని చెప్పొద్దు, నువ్వు బతిమాలవద్దు, కానీ నీవున్న సాట నేను ఉంటాను, నీ పాతి పెట్టిన సాట నన్ను పాతి పెట్టాలి, నీ దేవుడే నా దేవుడని పలికిందామా. ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడని, నీవున్న సాట నేనుంటానని, అలాగే మరి నయోమి కుటుంబం చెల్లాచెదురులు అయిపోయి దిక్కులేని స్థితిలో అయిపోతే రూతు ఒక మగపిల్లలాగా కుటుంబానికి నిలబడిందండి. ఈ రోజుల్లో అత్త కోడళ్ళు ఉన్నారు, నిజమేనండి. అత్తని అమ్మ అని పిలవలేదు, కోడల్ని కూతురుగా పిలవలేదు. కారణం ఏమిటో తెలుసా? వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారే కానీ దేవుని యొక్క భయం లేదు, కోడలంటే భయం లేదు, మరి అత్త అనే గౌరవం లేదు. రకరకాలైనటువంటి మరి వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపెట్టుకుంటున్నారు. రూతమ్మని అక్కడ చూసినప్పుడు, మరి నయోమిని గమనించినప్పుడు రూతులో ఉన్నటువంటి క్వాలిటీని దేవుడికి నచ్చింది కనుక తనను వదిలిపెట్టలేదు దేవుడు. ఆ పట్టణానికి వచ్చింది. నయోమితో అంటున్నారు కదా, ఇదిగో నయోమి వచ్చిందని అందరూ బెత్లెహేములో ఉన్న తెలిసిన వారు అందరూ వచ్చి పలకరించి వెళుతూ ఉన్నారు. ఆమె ఏమంటుందో తెలుసండి? ఆమె ఎంత భయంకరమైన మాట అంటుందో తెలుసండి? చూడండి, ఇక్కడ ఒక మాట చూడొచ్చు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. రూతు గ్రంథం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెల్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను చూడండి, దేవుడి మీద ప్రమాణం చేసిందాము, అత్తను వదిలిపెట్టనంది. ఎంత ప్రేమ అండి! ఈ రోజున ఎంత మట్టికి చూస్తూ ఉన్నా చాలా కుటుంబాలు దరిద్రమైన స్థితిలో పడిపోతున్నాయి. కూతురును ప్రేమించినంత ఇదిగా కోడలను ప్రేమించలేకపోతుంది అత్త.
అమ్మను ప్రేమించినంత ప్రేమగా అత్తను ప్రేమించలేకపోతున్నారు చాలామంది. దేవుని నమ్ముకోవటమే వ్యవహారమే. ఎందుకు ఇలాంటి పరిస్థితికి వచ్చేసిందని అంటే, ఈ దినాలు ప్రేమలు సల్లారిపోయే దినాలు, దేవుని ప్రేమ దూరం అయిపోయే దినాలు, మనుషుల ప్రేమ లోపల నుండి సాతానుడి ప్రేమ బయలుదేరింది. ఏ కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. నేను ఆరికంటే గొప్పవాడిని, నేను వీళ్ళకంటే గొప్పవాడిని, నేను అసలు ఎలాంటి వాడినో తెలుసా అని ఈగో బయలుదేరింది. నా యేసయ్య సర్వోన్నతుడైన దేవుడయ్యండి, సర్వ లోకానికి పరిపాలకుడయ్యండి, యజమానుడయ్యండి, నా రాజు అయ్యండి. నా యేసయ్య వస్త్రహీనుడుగాను అక్రమకారులు ఒకడుగాను ఆయన దీనస్థితిని అనుభవించాడు. గాడిద మీద ఊరేగాడు. ఆయన ఏమాత్రము కూడా హెచ్చించుకోలేదు. కానీ మనకు కాస్త కలిగి ఉంటే గొప్ప కుటుంబం అని కానీ, గొప్ప కులమని కానీ, ఆస్తిపరులని కానీ, అందగాడినని కానీ, సరముందని కానీ, సింగర్నని కానీ, రకరకాలంటే హెచ్చించుకుంటూ మన జీవితంలో నాకంటే గొప్పవారు లేరని మనం హెచ్చించుకుంటూ ఉన్నాం చాలామంది తన జీవితాల్లో. కానీ నా యేసయ్య వారిలో నిజంగా ఆయన చూస్తే మనం భయపడాల్సిన పరిస్థితి. ఎందుకో తెలుసండి, నేను దీన మనసు కలిగిన వాడిని, సాత్వికుడిని ఎలా ఉంటారో యేసు ప్రభు కళ్ళకు కట్టినట్టుగా మన ఎదుట ఆయన చాలా తగ్గించుకుని బ్రతికాడు. అయ్యో మీరేం చేస్తున్నారు వెరగరని క్షమించడం అలవాటు చేశాడు, ప్రేమించడం అలవాటు చేశాడు. మత్సరం పడలేదు, సహోదరుడి మీద కోపపడలేదు. పడినప్పటికీ మళ్ళా దగ్గరికి తీసుకున్నాడు, దేవుడి దగ్గరికి మళ్ళా వచ్చారు, దేవుడిని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నారు. నిజమే, అంత ప్రేమ కలిగిన యేసయ్య ఈ రోజు నువ్వు దేని చూసి నువ్వు అతిశయపడుతున్నావు? నీ బలాన్ని చూసా, నీ అందాన్ని చూసా, నీ ధనాన్ని చూసా, నీ కులాన్ని చూసా, దేనికి నువ్వు అతిశయపడుతున్నావు? నీకు అర్థమవుతుందా నీవు దేన్ని చూసి అతిశయపడుతున్నావో? నేను అనుకుంటాను కదా, నేనైతే దేవుని చూసి అతిశయపడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. చాలామంది పాస్టర్ అనేది చాలా గర్వం అంటారు. ఓ పాట పాడతాను చూడండి, మీరు జాగ్రత్తగా మీరు కూడా వినాలి. దేవుని సన్నిధిలో చక్కగా ఒక పాట పాడతాను, మీరు వినండి. నా అతిశయం ఏంటో తెలుసా? ప్రాణం పోయినా సరే నేను ఆ విషయంలో తగ్గను, అతిశయంలో తగ్గను. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మన జీవితం ఎలా ఉందంటే, అప్పగించుకున్నానయ్యా సకపరిచే దేవుడవని, అప్పగించుకున్నానయ్యా సకపరిచే దేవుడవని, అతిశయము నీవేనయ్యా నా అతిశయము, అతిశయము నా అతిశయము నీవేనయ్యా, అప్పగించుకున్నానయ్యా సకపరిచే దేవుడవని, అప్పగించుకున్నానయ్యా సకపరిచే దేవుడవని. అందరూ చప్పట్లు కొడదాం గట్టిగా, కలిసి పాడుకుందాం అందరం. నీ కొరకు ఎదురు చూచిన వాయన్నడైనా చిక్కుపడలేదుగా, నీ కొరకు వాడెన్నడైనా చిక్కుపడలేదుగా, తల ఎత్తువాడవు నీవే, వారి శయమో నెరవేర్చితివే, తల ఎత్తు వారి ఆశయము నెరవేర్చితివే, అప్పగించుకున్నానయ్యా సకపరిచే దేవుడవని, నీ కొరకు పరిగెత్తిన వాడెన్నడైనా అవమానము పొందలేదుగా, నీ కొరకు అయ్యా అవమానము పొందలేదుగా, బహుమానము నీవైతివే, ఆశయము నెరవేర్చితివే,
బహుమానము నీవైతివే, నెరవేర్చితివే. అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని, అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని. అతిశయముని నా అతిశయము నీవేనయ్యా, అతిశయము నా అతిశయము నీవేనయ్యా. అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని, ఉన్నానయ్యా సకపచ్చ దేవుడవని. నీ కొరకు శ్రమ పొందిన వాడెన్నడైనా అపజయము పొందలేదుగా. నీ కొరకు వాడెన్నడైనా అపజయము పొందలేదుగా. జయమిచ్చువాడవు నీవే, వారి ఆశయము నెరవేర్చితివే. జయమిచ్చువాడవు, వారి ఆశయము నెరవేర్చితివే. అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని, అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని. అతిశయము అయ్యా నా అతిశయము నీవేనయ్యా, అతిశయము నా అతిశయము నీవేనయ్యా. అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని, అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని. అతిశయము అతిశయము నీవేనయ్యా, అతిశయము యేసయ్యా, అతిశయము నీవేనయ్యా, అతిశయము నీవేనయ్యా, అతిశయము నీవేనయ్యా, అతిశయము నీవేనయ్యా, అతిశయము నీవేనయ్యా. అప్పగించుకున్నానయ్యా సకపచ్చ దేవుడవని, అప్పగించుకున్నానయ్యా సకపచ్చ. ఏంటో తెలుసా అన్న, ఇది నా జీవితాన్ని నిజంగానే ప్రభువుకు అప్పగించుకున్నాను కనుక ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానకరంగా మాట్లాడినా ముందు ఒకటి అనుకుంటూ మాట్లాడి నా మనసు గాయపరిచిన నేను దేవుని సన్నిధిలో భయపడుతూ బ్రతుకుతున్నాను కనుక, నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక, రొట్టె ముక్కతో పోషించినటువంటి ఏలియాని నాకు అంతకంటే సమృద్ధిగా పెట్టి పోషిస్తున్నాడు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక నీవు నేను ప్రతి ఒక్కరూ ఎవరి మీద అనుకోవాలంటే దేవుడు మనకు తోడుగా ఉంటే చాలండి. ఈ మనుషులు ఎప్పటికైనా వారే ప్రేమిస్తారు, వారే హెచ్చిస్తారు, వారే అవమానపరుస్తారు, వారే రోడ్డుకేసి కొడతారు, వాళ్ళే ముఖాన్ని ఉమ్మిస్తారు, వాళ్ళే కాలుతో తంతారు, ఆయన గేల చేస్తారు, సీటీ పాటలు వేసుకుంటారు ఆయన్ని. మరి పొగుడుతారు వాళ్ళే, అదే నోటితో తిడతారు. కనుక నా అతిశయం ఏమిటంటే యేసయ్య నన్ను ఎప్పుడు తిట్టలేదు, ఎప్పుడు నన్ను మందలించలేదు. నేను దారి తప్పిపోయినప్పుడు, నేను పడిపోయినప్పుడు, కరువులో ఉన్నప్పుడు, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా భార్యకి నేను ఏసి ఇక చేయలేనప్పుడు, ఏ విధంలో కూడా నేను ఆదరణ లేనప్పుడు నాకు ఎంత తోడుగా ఉన్నాడు ఆయన. నేను ఎలా మర్చిపోగలను? ఆయన విషయంలో నేను ఎప్పుడూ ఏది మర్చిపోలేను. మనుషులు కొంతమంది చేసిన మేలును మర్చిపోయి ఇషాను కక్కుతారు. నా యేసయ్య మీద నేను ఇషాను కక్కినా, యేసయ్య మీద నేను తిరగబడ్డా, నన్ను వదలక నన్ను ప్రేమిస్తూనే వచ్చాడు. రూతు నయోమి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరుగుతుంది కదా, నిన్ను పాతిపెట్టిన సాటే నన్ను పాతిపెట్టాలి. నా దేవుడు నిన్ను వదిలిపెట్టిన రోజులు నీ దేవుడు నన్ను శపించును గాక అని రూతు తన సమర్పణను బట్టి బోయాజునిచ్చి పెళ్లి చేశాడు యేసయ్య. ఎంత గొప్ప సంగతి!
మొదట పెళ్లికి అవటానికి ఎన్నో కష్టాలు పడుతున్న దినాల్లో, మోయాబురాల్ని చేసుకోవటానికి దగ్గరికే రానిచ్చిన దినాల్లో ఇశ్రాయేలు రాజునిచ్చి పెళ్లి చేశాడు. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. నీ బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, నీ కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎలాంటి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావు, ఇవన్నీ కూడా నువ్వు లోకానుసారంగా బ్రతికితే నీ బిడ్డలకు ఒక రోజు నువ్వు అన్యాయం చేసిన వాడు అవుతావు. నిజంగా నీ బిడ్డలను నువ్వు ప్రేమించి నీ బిడ్డలకు న్యాయం చేస్తూ ఉంటే నీ కుటుంబము నీ బిడ్డలు దేవుడి మీద ఆధారపడి ఉండండి. నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎవరికి ఇవ్వాలో వివాహం చేయటానికి, నీ బిడ్డలు ఏ స్థితి తీసుకుని వెళ్ళాలో ఆ సమయం వస్తుంది. అప్పుడు వరకు ఎదురు చూడాలి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, అనేకమైన ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటావు. ఎలాంటి జీవితం గడిపినప్పటికీ కూడా దేవుడు మాత్రం తోసివేడండి. దేవుడు మాత్రం తోసివేడు. నయోమి అంటుంది, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనమంటుంది. మారా నేను ఇంతకు అనమంటుందంటే కళ్ళ ముందే 2 కుమారులను పోగొట్టుకుంది, కట్టుకున్న భర్తను పోగొట్టుకుంది. కారణం ఏమిటో తెలుసా? ఆమె గ్రహించలేదు, ఇంకా దేవుడు నన్ను అన్యాయం చేశాడని నన్ను మారానమని పిలవమంటుంది. చాలామంది విశ్వాసులు, చాలా కుటుంబాలు, చాలామంది దేవుడు నాకేం చేశాడని వదిలిపెట్టేస్తున్నారు, దేవుడిని అవమానపరుస్తున్నారు. కానీ నయోమి తన కోడలు రూత్ అమ్ముతుంటుంది కదా, నిన్ను పాతి పెట్టించాటే నన్ను పాతి పెట్టును గాక, నీ దేవుడు నా దేవుడు, నిన్ను వదిలిపెడితే నీ దేవుడు మన దేవుడు నన్ను శపించను గాక అని తాను సమర్పణ చేసుకుందండి. తన అతిశయం ఏంటి తెలుసా? తన అత్త దేవుడు, తన భర్త దేవుడు, తనను తన కుటుంబాన్ని ఎప్పటికైనా ఉన్నతమైన స్థితిలో నాకు బంగారమైన భవిష్యత్తుని ఇస్తాడని రూతు తను నమ్ముకున్న నమ్మకాన్ని దేవుడు వదిలిపెట్టలేదండి. ఆడ మనిషి అని కాదు, తను ఏం చేయగలిగిద్దని కాదు, తన తల్లిదండ్రులు లేకపోయినా, కుటుంబం లేకపోయినా, తన అన్నదమ్ములు లేకపోయినా, ఎవరో లేకపోయినా రూతు తన జీవితంలో సమర్పణ చేసుకుంది. ఆ సమర్పణ దేవుడు చూశాడు గనుక తను కట్టుకోవటానికి మొక్కల చీర కట్టుకొని పరిగికి వెళ్తే అత్త ఎప్పుడో దాచిన బీరువాలో చీర తీసమ్మా ఇది తీసుకుని వెళ్ళు, బోయాజు మన బంధువని దాన్ని చక్కగా బలపరిచి పంపించింది. ఆ చీర కట్టుకొని ఒకే ఒక చీర, ఆ చీరతో వెళ్ళి బోయాజుని దర్శించినప్పుడు బోయాజు దేవుడు మనసు కలిగిన వాడై నువ్వు అనుకున్నట్టు జరుగునని, నీవు మంచిదానివమ్మా, శ్రేష్టమైన దానివని, మునుపుడు ప్రవక్తన కంటే మరి ఎక్కువగా శ్రేష్టంగా ఉందని ఆ బిడ్డను కుమార్తెగా ప్రేమించాడు, భార్యగా ప్రేమించాడు, తన జీవితాన్ని భాగస్వామిగా చేసుకున్నాడు, తనకొక జీవితాన్ని ఇచ్చాడు. అలా చేయటానికి కారణం ఏంటి తెలుసా? బోయాజు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, బోయాజు దేవుడి మీద ఆధారపడినవాడు, బోయాజు దేవుడంటే ఆయన తప్ప, ఆయన మాట తప్ప వేరే లోకం మాట అన్నటువంటి బోయాజు చిన్న యేసు ప్రభుతో సమానమండి. కనుక ఆ యేసు క్రీస్తు ప్రభు బోయాజులో ఉన్నాడు కనుక రూతు జీవితాన్ని, మరి నయోమి కుటుంబాన్ని తిరిగి కట్టబడిందండి. ఈరోజు మీరు గ్రహించారో లేదో, ఆ ఇంటికి వెళ్ళిన మన ఆడపిల్ల కోడలుగా వెళితే ఆ ఇల్లు కట్టబడాలి. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు కట్టబడాలి. ఎడదీయకూడదండి. కొడుకును తల్లిని విడదీయకూడదు, ఆడబిడ్డలను కుటుంబాన్ని విడదీయకూడదు, కుటుంబం కలిసి ఉండాలి. రూత్ అంటుంది కదా, అత్త నన్ను విడదీయవద్దు, నన్ను వేరు చేయాలంటే మరణమే తప్ప మరి ఎవరు వేరు చేయటానికి లేదు. ఎలాంటి సమర్పణ కలిగింది? మీ కుమార్తె నీ పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అలాగే చెబుతున్నావా? లేదు, పెళ్లి చేసే ముందు ప్రమాణాలు చేస్తున్న ఒకటి, నువ్వు తర్వాత జరుగుతున్న మరొకట. నీ సంతోషం కోసం, నీ సుఖం కోసం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చుకోవటం కోసం అత్త మంచిది కాదు, మామ మంచోడు కాదు, భర్త మంచోడు కాదు, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డ మంచిది కాదు అని నీ కుటుంబాన్ని, నువ్వు వెళ్ళిన చోట ఆ కుటుంబాన్ని ఇరగదీసేస్తున్నావేమో. నువ్వు జాగ్రత్తగా గమనించాలి. నీ ద్వారా ఇల్లు కట్టబడాలి, నీ ద్వారా ఆ ఇల్లు కట్టబడాలి, నీ ద్వారా ఆ పట్టణాన్ని కట్టబడాలి, నీ ద్వారా ఆ పట్టణ ప్రజలు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా ఆ కుటుంబాన్ని దీవించబడాలి. కారణం ఏంటి తెలుసా? అడుగుపెట్టిన చూడండి, బిడ్డొచ్చిన ఎలా గొడ్డొచ్చిన వేళని లోకస్తులు అంటూ ఉంటారు. నిజమే, మన అమ్మాయి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పాలి, అయ్యా నీ కుమార్తెను ఎంత చక్కగా పెంచావయ్యా, మీ అమ్మాయి వచ్చిన తర్వాత నేను చర్చికి వెళుతున్నాను వెళ్ళని వాడిని, నేను ఎప్పుడూ దేవుడనే పేరు ఎత్తని వాడిని, దేవుడు అంటూ ఉన్నాను. నా కోడలు అడుగు పెట్టిన తర్వాత నా ఇల్లు పరలోకంగా
మార్చబడింది. మా అమ్మాయి అడుగు పెట్టిన తర్వాత మా ఇల్లు నిజంగా స్వర్గములాగా ఉందని నీ బిడ్డల గురించి వారు సాక్ష్యం చెప్పాలా. అది నిజమైన నీ పెంపకం అంటే అది. దేవునికి స్తోత్రం చెప్దామా? మరి గట్టిగా చెప్దామా? దేవుడి దయ వల్ల, యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుని సంపాదించుకున్నానంది ఆవా. కారణం ఏమిటి తెలుసా? దేవుడి దయ వల్ల బిడ్డలను సంపాదించుకుంటున్నారే కానీ దేవుని చిత్తంలో బిడ్డలను పెరగటం లేదు, దేవుని భయభక్తుల్లో పెరగటం లేదు. దేవుడి మాట వినరు, మాస్టారు మాట వినరు, దేవుని సేవకుడు మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు. ఎవరి మాట వింటారు నీ బిడ్డలు? వేశ్యల మాట వింటారు, స్వార్థపరుల మాట వింటారు. తమ్ముడి మీద పడి రాయితో కొట్టి చంపేసిన మొట్టమొదట భూమి మీద మనుషుడు ఎవడైనా అంతకుడు ఉన్నాడంటే కయ్యోనొక్కడే. దేవునికి స్తోత్రం చేద్దామా? కయ్యోను ద్వారా యావత్ ప్రపంచమంతా కూడా మరణమనే భయంతో జీవిస్తూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? తల్లిదండ్రులు పెంచుతూ ఉన్నారు. ఏమిటి ఏ రకంగా పెంచుతున్నారు తెలియటం లేదు. గాడిదల్లాగా తిరుగుతూ ఉన్నారు. యవనస్తులు, పెళ్లి వచ్చిన వయసు కలిగిన వారు నైట్ 12 అయినా రోడ్ల మీదే మరి అక్కడ అనేకమైన చెట్ల కింద కూర్చొని మందు తాగుతూ బాధ్యతలు లేకుండా తల్లిదండ్రులు నీకెందుకని చెప్పే దినాల్లో బ్రతుకుతున్నాం. మనం దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. నీ బిడ్డలు ఏ పని చేయకపోయినా పర్వాలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి నీ కుటుంబంతో కలిసి ఉంటే చాలు. 2 చేతులు ఎత్తి దండం పెట్టండి. అలాంటి బిడ్డలకు కావాలి. కారణం ఏంటి అలాంటి బిడ్డలు లేకపోవటం తెలుసా? నీ సమర్పణలో మార్పు, నీ సమర్పణలో మార్పు, నీ సమర్పణలో మార్పును బట్టి నీ కుటుంబం నాశనం అయిపోతుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. రూతు అంటుంది కదా, తను చేసుకున్న సమర్పణ రూతు నిజంగా తన కుటుంబాన్ని తిరిగి కట్టుకుందండి. తన అత్తింటి పేరు నిలబెట్టిందండి. తన జీవితంలో ఎవరు లేరు అనుకున్నది ఆమె ఇశ్రాయేలుకు నిజమే యేసుక్రీస్తు ప్రభువారికి, సర్వోన్నతుడైన దేవుడికి ఆమె తల్లిగా అయిపోయింది. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? ఏ మోయాబురాలైతే శాపగ్రస్తురాలో అదే నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కనుక ఎవరి మీద మనం ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఎండి బంగారం బిడ్డలు భార్యలుండా యాకోబు ఒంటరిగానే ఉన్నాడు, దేవుడు వదిలిపెట్టలేదు. ఏలియా కాకోలితో పోషించబడ్డాడు. రేపో ఈ రొట్టు ముక్క చేసుకుని చచ్చిపోదాం అనుకున్న యదవరాలింటో పోషించబడ్డాడు. ఆయన యదవరాలింటో పోషించబడ్డాడు. నువ్వెంత తెచ్చిస్తా కాదు దేవుని సేవకుడికి. నిజమైన సంతోషం ఏంటో తెలుసా? కష్టంలో తోడుగా ఉంటే అతి చాలు. నువ్వేమి పెట్టవసరలా, ఆ దేవుని సేవకుడి సంతోషం నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెబుదామా? మరి గట్టిగా చెబుదామా? నువ్వెంత తీసుకుని వచ్చి ఎంత తిడితే సుఖం ఏంటి? బాగా పీకలు దాకా పెట్టి పెంట తిన్నావు అన్నావు అనుకో, ఒక మాటలో మొరటగా ఉంటుంది కదా. నా మాట చదువు లేదు కదా, మొరటగా ఉంటుంది. కానీ ఇంత పెట్టి ఇంత మాట అన్నావు అనుకో, అది గొంతుకు దిగిద్దా? కానీ ఏమీ పెట్టకపోయినా ధైర్యాన్ని ఇచ్చి ఒక స్నేహితుడిగా, ఒక తల్లి బిడ్డలుగా, ఒక తండ్రి బిడ్డలుగా బ్రతుకుతాం. చూడండి, నిజమైనటువంటి ఆశీర్వాదం అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన మొహమాటం పడతాం లేదు. అమ్మ నాకు మొదటిది ఇచ్చి తర్వాత నువ్వు తిని అంటున్నాడు. ఎందుకు స్వతంత్రంగా అంటున్నాడో తెలుసా? ఆ ఇంటిని పోషించాలని దేవుని చిత్తమైంది కనుక. నేను వెళ్తే నన్ను అడుగుతున్నాడు పాస్టర్ గారు, మా ఇంటికాడే తింటున్నాడని. దేవుడు అంటే ఏడ్చే కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుడి సేవ కూడా వస్తున్నాడు అంటే పారిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయి. కానీ నా యేసయ్య ఏ ఇంటికై తన పేరట వచ్చి నన్ను ఆదరించబడతారో, ఉగ్గిని నీళ్ళు ఇస్తేనే మర్చిపోయినటువంటి దేవుడు ఆయన. ఉగ్గిని నీళ్ళు ఇస్తేనే మర్చిపోడు ఆయన. అంతకంటే ఎక్కువ ఇచ్చిన మర్చిపోతాడు ఆయన. కనుక దేవుడు పరిచారకులకి, దేవదూతలకి అబ్రహాము పరిచర్య చేశాడు. చిందరపు చెట్టు కింద ఒంటరిగా బ్రతికాడు. ఎవరు లేని పరిస్థితిలో ఉన్నాడు. భార్య ఒకటే, తన బిడ్డలు లేరు, ఏమీ లేదు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఒంటరిగా పడి ఉంటే దేవుడు చూడండి, తండ్రి వచ్చాడు, కుమారుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చాడు. ముగ్గురు వచ్చి దర్శించి ఆ ఇంటికాడ భోజనం చేసి ఆయన విశ్రాంతి తీసుకుని వెళుతూ ఆశీర్వదించబడ్డాడు. గనక ఒంటరిగా నువ్వు ఉండావా, వదిలిపెట్టబడ్డావా, నీకెవరూ తోడులేరా? దేవుడే స్వయంగా నీ ఎగురికి వస్తాడు. ఆయన మీద ఆధారపడితే నమ్మిన వాళ్ళు గట్టిగా దేవుడి స్తోత్రం చెబుదాం. మరి గట్టిగా చెబుదామా? ఆయన మరి ఎగురికి వస్తాడు. నువ్వు కొండలు ఎక్కాల్సిన పని లేదు, ఎడారిలో ప్రయాణం చేయాల్సిన అక్కర్లేదు, రాత్రింబగలు నిద్రపోయి కనిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుడి మీద నువ్వు ఆధారపడితే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి మంచి దేవుడు వదిలిపెట్టుకొని నువ్వు ఎవరెవరి దగ్గరకో పోతున్నావు, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా?
దేవుడి వాక్యంలో చెప్పబడింది. అందుకనే మరి యొక్క యాకోబు తన జీవితంలో అన్నీ పోగొట్టు అన్నీ ఇచ్చేసి నా బిడ్డలను కాపాడమని ఒంటరివాడైతే దేవుడు వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదండి. ఎవరిని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి